ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మనము యెషయా గ్రంథం 41వ అధ్యాయంతో పాఠం ప్రారంభిస్తున్నాము. ఈ అధ్యాయంలో ద్వీపములకు దేవుని పిలుపు ఇవ్వబడింది. కోరెషును గురించిన ప్రవచనాలు, దేవుని సర్వజ్ఞత, ద్వీపములన్నీ కోరెషును ప్రతిఘటించడం, ఇశ్రాయేలుకు హెచ్చరిక, దేవుని అభయ వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుడు ఇశ్రాయేలుకిచ్చిన సవాలు, ఇవన్నీ ఈ అధ్యాయంలో మీరు వింటారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా ఉండండి. జనములారా, నూతన బలం పొందండి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడాలి. వ్యాజ్యము తీర్చుకోవడానికి మనము కూడుకుందాము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగిస్తున్నాడు, రాజులను లోబరుస్తున్నాడు. ధూళివలే వారిని అతని ఖడ్గమునకు అప్పగిస్తున్నాడు. ఎగిరిపోయే పొట్టువలే అతని వింటికి వారిని అప్పగిస్తున్నాడు. అతడు వారిని తరుముతున్నాడు. తాను ఇంతకు ముందు వెళ్లని త్రోవనే సురక్షితముగా దాటిపోతున్నాడు. ఎవరు దీనిని ఆలోచించి జరిగించారు? ఆది నుండి మానవ వంశాలను పిలిచిన వాడనైన యెహోవానైన నేనే. నేను మొదటివాడను, కడవరివారితోనూ ఉండేవాడను. ద్వీపములు చూచి దిగులు పడుతున్నవి, భూదిగంతములు వణుకుతున్నాయి. జనులు వచ్చి చేరుతున్నారు. వారు ఒకనికొకరు సహాయము చేసుకుంటారు. ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకుంటాడు. అతుకుటను గూర్చి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుస్తూ అంటాడు, అది బాగా ఉంది. సుత్తెతో నునుపు చేసేవాడు దాగలి మీద కొట్టేవానిని ప్రోత్సాహపరుస్తాడు. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగిస్తాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? తమ స్వదేశానికి ప్రజలు వచ్చి ఇతర జాతులను అక్కడ చూచి భయపడ్డారు. అయితే జాతులేవైనా ఎన్నైనా దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి. దేవుడు కోరెషును లేపాడు. అతడే ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవాడు. తూర్పు నుండి వచ్చినవాడు కోరెషు చక్రవర్తి. 25వ వచనం, నా నామమున ప్రార్థించేవాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వస్తున్నాడు. ఇతడే కోరెషు. అబద్ధ దేవుళ్లను అన్యజాతులు పూజిస్తారు. అయితే ఇశ్రాయేలు ఆరాధించే దేవుడు యెహోవా. ఈయన సత్య ఏక దేవుడు, అద్వితీయ దేవుడు. దేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. మానవుని పట్ల దేవుని వైఖరి ఎలాంటిదో ఇక్కడ చెప్పబడింది. సృష్టిలో, చరిత్రలో దేవుని మహోన్నతి ప్రత్యక్షమవుతుంది. దేవుని బిడ్డలకు విపత్కర పరిస్థితులలో గొప్ప ఆదరణ. వ్యక్తుల ఆలోచనలను దేవుడు రద్దు చేయగలడు. మానవుడెవడైనా దేవుని తీర్పును తప్పించుకోజాలడు. వెలుగుకు చీకటికి, దేవునికి సిరికి, విశ్వాసానికి అపనమ్మకానికి వైరుధ్యం ప్రవర్తిల్లుతోంది. దేవుని కృపారక్షణను మానవుడు అంగీకరించాలి, లేకపోతే అరిష్టం తప్పదు. రక్షణ పొందిన మనిషి ఎట్టి ఆందోళన చెందనక్కర్లేదు. ఇశ్రాయేలు, నీవు యెహోవానే నమ్మాలి. నీకు యెహోవా అంతటి దేవుడు ఉండగా విగ్రహాలతో నీకేమి పని? 8 నుండి 20వ వచనం వరకు, నా సేవకుడవైన ఇశ్రాయేలు,
నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతాల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నానని నేను నీతో చెప్పాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీ దేవుణ్ణి, దిగులుపడకు. నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేసేవాడను నేనే. నీతి అనే నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీ మీద కోపపడిన వారందరూ విస్మయమొందుతారు. నీతో వాదించేవారు మాయమై నశించిపోతారు. నీతో కలహించే వారిని నీవు వెదకుతావు గాని వారిని కనుగొనలేవు. నీతో యుద్ధము చేసేవారు మాయమైపోతారు, అభావులవుతారు. నీ దేవుడనైన యెహోవానగు నేను నీ కుడిచేతిని పట్టుకుని చెబుతున్నాను, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమైన ఇశ్రాయేలు, భయపడకండి, నేను నీకు సహాయము చేస్తున్నాను. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల నురిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతాలను నూరుస్తావు, కొండలను పొట్టువలే పొడి చేస్తావు. నీవు వాటిని గాలించగా గాలి, సుడిగాలి వాటిని చెదరగొడుతుంది. నీవు యెహోవాను బట్టి సంతోషిస్తావు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడతావు. దీన దరిద్రులు నీళ్లు వెదకినా నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోతున్నది. యెహోవాను ఇశ్రాయేలు దేవుడను అయిన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిందని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేశాడని తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేస్తాను. లోయల మధ్య ఊటలను ఉబికేటట్లు చేస్తాను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటిస్తాను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షాలను, నేరేడు వృక్షాలను నాటుతాను. ద్వీపవాసులు ఒకరినొకరు చూచుకొని అనుకున్నారు, మనం మన స్వదేశానికి వెళ్లగలమా, మన జాతిని పునర్నిర్మించుకోగలమా? గాని దేవుడు వారికి అభయ వాగ్దానమిచ్చాడు. నీవు నా సేవకుడవు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, సాయం చేస్తాను. 15వ వచనం, పురుగు వంటి యాకోబును నురిపిడి మానుగా చేస్తాను, అరణ్యాన్ని నీటి మడుగుగా చేస్తాను. ఎండిన భూమి నీటి మడుగు అవుతుంది, అందాల తోట అవుతుంది. వారిని జాతిపరంగా యాకోబు అని దేవుడు పిలుస్తున్నాడు. యాకోబు వక్రబుద్ధి గలవాడు. దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుడు చేసిన రాకుమారుడు. అబ్రహామును దేవుడు స్నేహితుడు అని పిలిచాడు. ఈ ప్రజలు దేవుని వైపునకు తిరిగి రావాలి. నీతి అనే దక్షిణ హస్తముతో, అనగా కుడిచేత్తో నిన్ను పట్టుకుంటాను. శ్రోతలు వింటున్నారా? దేవుడు నీతో నాతో సన్నిహిత సహవాసం చేయగోరుతున్నాడు. మానవుడా, యాకోబు, నీవొక పురుగులాంటివాడివి. దేవుని సహవాసం, సౌజన్యం, రక్షణ, కృప వీటిని పోగొట్టుకుంటే అది ఎంత నష్టమో మానవుడు గ్రహించాలి. 1000 ఏండ్ల పరిపాలనలో భౌతిక ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు యెషయా 41వ అధ్యాయం 21 నుండి 29వ వచనం వరకు వినండి. యెహోవా విగ్రహాలపై తీసుకుంటున్న చర్యలు వివరించబడ్డాయి. వ్యాజ్యమాడండని యెహోవా అంటున్నాడు. మీ రుజువు చూపించండని యాకోబు రాజు చెబుతున్నాడు. జరగబోయే వాటిని విశదపరచి మా ఎదుట తెలియచెప్పండి. పూర్వమైన వాటిని విశదపరచండి. మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియచెప్పండి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పండి.
ఇక మీదట రాబోయే సంగతులను తెలియచెప్పండి. అప్పుడు మీరు దేవతలని ఒప్పుకుంటాము, మేము ఒకరిని ఒకరము సాటి చేసుకుని కనుగొనేటట్లు మేలైనా కీడైనా చెయ్యండి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మును కోరుకునేవారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేను ఒకణ్ణి రేపుతున్నాను, నా నామమున ప్రార్థించేవాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వస్తున్నాడు. ఒకడు బురద తొక్కునట్లు, కుమ్మరి మన్ను తొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగ కొడతాడు. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియచెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనేటట్లు పూర్వకాలమున దానిని తెలియచెప్పిన వాడెవడు? దానిని తెలియచెప్పేవాడు ఎవ్వడూ లేడు, వినిపించేవాడు ఎవడూ లేడు, మీ మాటలు వినేవాడు ఎవడూ లేడు. ఆలకించండి, అవే అని మొదట సీయోనులో చెప్పినవాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటించే ఒకణ్ణి నేనే పంపాను. నేను చూడగా ఎవ్వడూ లేడు, నేను ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త ఎవ్వడూ లేడు. వారందరూ మాయాస్వరూపులు, వారి క్రియలు మాయా, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. అప్పుడు ఈ ద్వీప నివాసులు భవిష్యత్తు వైపు తమ దృష్టి సారించారు. భవిష్యత్తు అంతా దేవుని వశంలో ఉంది, ఆయనకు ఏదీ మరుగులేదు. విగ్రహాలకేం తెలుసు? దేవుని ప్రజలు భయపడాల్సిన పనే లేదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? భవిష్యత్తు నెరిగిన దేవుడు మనలను నడిపించేటప్పుడు రేపు ఏమి జరుగుతుందో అని కంగారు పడడమెందుకు? దేవుని వాగ్దానం మనకుంది గదా. నేను సాయం చేస్తాను అని ఇదే అధ్యాయంలో దేవుడు 10, 13, 14 వచనాలలో 3 సార్లు చెప్తున్నాడు. ప్రియ శ్రోతలు, సేవకుడు అనే భావన యెషయా ప్రవచనాలు 2వ భాగంలో ఎంతో ముఖ్యమైనది. ఇశ్రాయేలు జాతికి సేవకుడు అనే పేరు ఉంది. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొన్న యాకోబు అంటూ దేవుడు సంబోధిస్తున్నాడు. పర్షియా రాజైన కొరెషును కూడా దేవుడు నా సేవకుడు అంటున్నాడు. నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చేవాడా అని కోరెషును ఉద్దేశించి దేవుడన్నాడు. నేను అభిషేకించిన కోరెషు అని కూడా అన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అసలైన సేవకుడు, శ్రమబాధితుడైన సేవకుడు, లోక పాపము కోసమై చనిపోయిన సేవకుడు. శ్రోతలు, గ్రహించండి, భయపడవద్దు అనే అభయవాగ్దానం పలుసార్లు యెషయా గ్రంథంలో పలకబడింది. ఎలాంటి పరిస్థితిలోనైనా దేవుడు తన బిడ్డలతో ఉంటాడు, మనలను తన కుడిచేత్తో పట్టుకుంటాడు. ఆయన మన సృష్టికర్త, ఆయన మనలను విమోచించాడు. మనము ఆయన వారము, ఆయనకు చెంది ఉన్నాము. మన పట్ల ఆయన సంకల్పం చాలా గొప్పది. దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగింది. ఆయన మనకు రక్షణ శిల. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో విగ్రహారాధనకు కొత్త నిర్వచనం ఉంది. ఆలోచించారా? దేవునికి నీకు మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని దొంగిలించేది ఏదైనా అది నీ పాలిట విగ్రహమే. ప్రతి విశ్వాసీ తనకు తెలియకుండానే విగ్రహారాధికుడైపోయే ప్రమాదముందని గ్రహించాలి. ఈ విషయంలో క్రైస్తవులు ఆత్మ పరీక్ష చేసుకోవలసిందని మనవి చేస్తున్నాము. ఈ సంగతి నాతో వ్యాజ్యమాడి తేల్చుకోండని దేవుడు సవాలు చేస్తున్నాడు. మానవుని జ్ఞానమేపాటిది? సృష్టి ఉత్పత్తి రహస్యం మానవుడెరుగునా? తానెవరో, తానెలా సృజించబడ్డాడో ఈ రహస్యం మానవునికి తెలియదు. అలాంటప్పుడు విగ్రహాలు మానవునికి జ్ఞానోపదేశం చేయగలవా? మర్మములన్నిటికీ జవాబు తెలిపిన యేసుక్రీస్తును నమ్ముకోవడం శ్రేయస్కరం. మనకేదీ తెలియనప్పుడు అన్నీ తెలిసిన దేవుణ్ణి నమ్ముకోవడం అన్ని విధాలా మంచి తీర్మానం. ఆత్మహత్య ద్వారా సమస్యలు తీరవు. సమస్య తీర్చగల యేసును నమ్ముకోవడమే సరైన మార్గం. దేవుడు లేని వేదాంతమంతా కలవరమే. మానవ కల్పితమైన వేదాంతాలు మానవాత్మను తృప్తిపరచజాలవు.
ప్రతి సమస్యకు జవాబు యేసే. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, లోకంలోని జాతులు, రాజకీయాలు దేవుని చేతిలో ఉన్నాయని మరచిపోకండి. దేవుడు అబ్రహాము ద్వారా ఇశ్రాయేలు జాతిని ఏర్పరచుకున్నాడంటే అది కేవలము దేవుని కృపే. లోకంలో ఇశ్రాయేలు జాతి దేవునికి ప్రాతినిధ్యం వహించవలసి ఉండగా వారి బాధ్యతను మరచిపోయి పాపం చేసిన వారయ్యారు. అందుకే వారు శత్రువుల చేత చెరగొనిపోబడ్డారు. అయితే ఈ రోజున విశ్వాసులందరూ దేవుడు ఏర్పరచుకొన్న ప్రజలే. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులలో ప్రతి ఒక్కడూ లోకానికి దేవుని ప్రతినిధే. ఒకానొక రోజు దేవుడు తనకు విశ్వసనీయులైన బిడ్డలనందరినీ సమకూరుస్తాడు. దేవుని సన్నిధి మనతో ఉంది, మనం భయపడనక్కర్లేదు. ఆయన వ్యక్తిగతంగా నా దేవుడు, నీ దేవుడు. దేవుడు మనలను బలపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. పాపం మీద, మరణం మీద విజయం ప్రసాదిస్తాడు. ఇశ్రాయేలు చుట్టూరా అన్యజాతులెన్నో ఉన్నాయి. వారికి జాతీయ దేవుళ్ళెందరో ఉన్నారు. పంటలకు, యుద్ధ విజయానికి అధిష్టాన దేవతలెన్నో వారి మధ్యన ఉన్నాయి. అయితే అవన్నీ మొక్కిన వరమియ్యని వేల్పులు. శక్తి లేనివి, పరిమితమైన శక్తి గలవి దేవుళ్ళెలా అవుతాయి? డబ్బుగాని, సైన్యబలం కాని దేవుని స్థానంలో ఉండదగినవి కావు. నిజమైన దేవుడు మనకు విమోచన ప్రసాదిస్తాడు. ఆడిన మాట తప్పని దేవుడు యెహోవాయే. ఆయనే నమ్మదగిన దేవుడు. ఇతర జనాంగాలు తమ విగ్రహాలతో, దేవుళ్లతో ఎక్కడెక్కడ ఉన్నా దేవుడు ఒక్కడే అని ఇశ్రాయేలు జాతి ద్వారా తెలుసుకోవడానికి దేవుడు వారికి అవకాశమిచ్చాడు. రాజులు అన్యులైనా దేవుడు తన ఆశయాలు నెరవేరేటందుకు వారిని వాడుకుంటాడు. కోరెషు అన్యుడే అయినా కోరెషును అనేక దేశాలపై ఏలికగా చేయడం దేవుని సంకల్పం. బబులోను ప్రవాసం నుండి తన ప్రజలను ఇశ్రాయేలుకు తిరిగి పంపేటందుకు దేవుడు కోరెషును వాడుకున్నాడు. కోరెషు గొప్ప విజేత. అయితే ఈ సంఘటనల వెనుక ఈ లోకంలోని సంబంధాలను తన అదుపులో ఉంచుకున్న దేవుని హస్తం ఉన్నది. కోరెషు అతని సైన్యాలు సమీపిస్తూ ఉంటే అతని దారిలో ఉన్న దేశాలన్నీ గడగడ వణికిపోతాయి. వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు. సహాయం కోసం తమ దేవుళ్ల వైపునకు, తమ విగ్రహాల వైపునకు తిరుగుతారు. అయితే అవన్నీ విఫల ప్రయత్నాలే. ఇశ్రాయేలు జాతిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే జాతి అంతా మొత్తంగా దేవుని సేవకుడుగా, ఆయన ఏర్పరచుకున్న సేవకుడుగా ఉన్నది. విశ్వాసులకు, దేవునికి చెందిన వారికి మాత్రమే భయపడకండి అనే వాగ్దానం చెంది ఉన్నది. శ్రోతలు వింటున్నారా? ఏ జాతిగాని, ఏ జనముగాని ఇశ్రాయేలును నాశనం చెయ్యజాలదు. అలాంటి ప్రయత్నం చేసే వారంతా వారే నాశనమవుతారు. అసలు దేవుడు ఇశ్రాయేలును ఎందుకు ఏర్పరచుకున్నాడని, మీరంతా ఒక పురుగుతో సమానం అంటూ దేవుడు పలుకుతున్నాడు. వారు అందగాళ్లని, బలిష్ఠులని, యోగ్యులని దేవుడు వారిని ఏర్పరచుకోలేదు. ఈ ఏర్పాటుకు కారణం దేవుని కృప మాత్రమే. కోరెషు ఎవరు? ఇతడు ఇశ్రాయేలు దేశానికి తూర్పు ప్రాంతాలకు చెందినవాడు. కాని ఉత్తరంగా ఉన్న ప్రదేశాలను కూడా అతడు జయించాడు. అతణ్ణి పురికొల్పి రప్పించింది యెహోవాయే. ప్రియశ్రోతలు, ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు జ్ఞాపకముంచుకోండి. విగ్రహారాధన దేవుని దృష్టిలో బహు హేయమైనది. దేవుడు పర్షియా రాజైన కోరెషును ఏర్పరచుకొని అతని ద్వారా యూదులకు చెర నుండి విడుదల ప్రసాదించాడు. దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు. దేవుని ప్రజలెవరు? దేవుని సేవకులు, దేవుని ప్రతినిధులు. అబ్రాహాము విశ్వాస సంతానం. దేవుడు వీరిని, వీరి భూమిని ఆశీర్వదిస్తాడు. విగ్రహాలు శక్తిహీనమైనవి. వాటిని నమ్ముకున్నందువల్ల తమ దేవుని ఆగ్రహానికి గురి అయిన వారయ్యారు. దేవుని సర్వజ్ఞత్వము, సర్వశక్తిమంతుని మహోన్నతి మాత్రమే విశ్వాసులకు ఆధారం. చూచారా శ్రోతలు? రోమాపత్రిక 10వ అధ్యాయం 20-21 వచనాలలో యెషయా తెగించి చెప్పిన మాట,
ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడే ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాపాను. పాఠం ముగిసింది. దైవాశీస్సులు. ఆమేన్.